ఒక న్యూ పర్సెప్షన్ ఓపెన్ అయింది సార్ మీ సినిమాల్లో కాన్స్టెంట్గా ఆర్టిస్టులను చూస్తుంటే. హీరోయిన్స్ కూడా మానసా క్యారెక్టర్ చేయటం డింపుల్ హైత్కి ఈజీ, బాలమణి క్యారెక్టర్ చేయటం ఆషికా రంగనాథ్కి ఈజీ. ప్రీవియస్ ట్రాక్ ప్రకారం మీరు ఫ్లిప్ చేశారు, వాళ్ళు అది ఎక్స్ట్రాడినరీగా పే ఆఫ్ అయింది. మాకు తెలిసి ఆషికా రంగనాథ్ నెవర్ బిఫోర్లా అనిపించింది ఈ సినిమాలో. అంత గ్లామరస్గా, అంటే ఆ అమ్మాయి గ్లామర్గా ఉంది, ఎక్కడ వల్గర్గా లేదు. అవును, అది చాలా డీసెన్సీ మెయింటైన్ చేశారు. మీరు అనేది ఇప్పుడు నిజంగా అంటే నేను ఆషిక మీరు అంటే స్పెయిన్లో ఉన్న అమ్మాయి కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ దగ్గర నుంచి అమ్మాయి లుక్ వరకు ఎక్కడ కూడా మనకి కావాలని ఏదో బట్ల షార్ట్గా అన్నట్టు ఉండదు. అసలు ఆ అమ్మాయి నేచురల్గా వేసినట్టు ఉంటుంది, అంతే బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది అనే ఫీలింగ్ కల్పిస్తుంది తప్ప ఆర్ట్ గానో ఎక్స్పోజ్ గానో గ్లామర్ అనేది అసలు 0.1% కూడా రాదు. అవును. సో డింపుల్ని అక్కడ క్యాస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ తన ప్రీవియస్ ఉన్న ఇమేజ్కి మనం ఎంత చేస్తున్నా ఆ గ్లామర్ ఇమేజే క్యారీ అయ్యేది. సో క్యారెక్టరేషన్ కంటే కూడా మీకు అర్థమైంది కదా. సో ఆషిక కాబట్టి ఆ క్యారెక్టరేషన్ అంత కొత్తగా అనిపించింది, అంత స్ట్రాంగ్గా నిలబడింది. అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ప్లే చేసింది ఆ క్యారెక్టర్, చాలా వెరీ ఇండిపెండెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్. అదే ప్రీవియస్ ఇమేజ్ ఉన్న మళ్ళీ ఆవిడనే తీసుకొస్తే మళ్ళీ ఇటు గ్లామర్ కోసం స్పెయిన్ పెట్టాడరా, మళ్ళీ గ్లామర్ అనే రాంగ్ యాంగిల్ వెళ్ళిపోతుంది. అందుకని ఆషికాని మనం చూడని విధానంలో చూపించి ఈ అమ్మాయి ఆల్రెడీ ఇలా ఉంది కాబట్టి మనం ఇట్టేసాం వైఫ్గా. ఓకే.